నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై బాధ్యత కలిగి ఉండాలి. ఎంపీ రాయపాటి సాంబశివరావు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించండి. పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. డిఎంహెచ్ఓ గోపినాయక్. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దైన నగరం. రోడ్లన్నీ జలమయం. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరారు. యథేచ్ఛగా చెట్లు నరకడం వలన పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుందని, ఇది ఇలాగే కొనసాగిస్తే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందన్నారు. నేడు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయని, వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని ఎంపీ అన్నారు. అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే ఉత్సవాలను నేడు స్థానిక కొరిటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశ నుండే సామాజిక అవగాహన, పర్యావరణంపై సానుకూల భావాలను పెంపొందించుకోవాలన్నారు. నగరాభివృద్ధి కార్యక్రమంలో చెట్లను నరికివేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెట్లు పెంచడానికి ప్రోత్సహిస్తానని నా దైనందిన జీవితంలో గురుగారి దగ్గర నేర్చుకోవాలని కూడా. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళిన తర్వాత సంఘంలో పైకి రావాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ కష్టపడి చదువుకోవాలి, పైకి రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. మంచి ఉద్యోగాలు మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఆశిస్తులు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారా అంతకన్నా మిన్నగా మీరు అందరూ కూడా పైకి రావాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఇవాళ మరి గుంటూరు పట్టణంలో లక్ష్మీపురంలో 3-4 బిల్డింగ్స్ 5 బిల్డింగ్స్లో మరి 1500 మంది ఒక చోట చేర్చి మరి పాఠాలు చెప్తున్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆడవాళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటే చాలా కష్టం, ముగ్గురు మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇంకో పట్టణం చెట్టు పెరిగితేనే చెట్టు పట్టేది అనమాట. చెట్టు పెరుగుతానే చెట్టు పట్టేది. ఇక్కడ మనం ఏంటంటే రోడ్లు హైవేస్ అని కూడా బయటకు చేస్తాం. ముందు 2 లైన్లు ఉన్నాయి, 2 లైన్లు ఉన్నాయి, 4 లైన్లు, 6 లైన్లు, 10 లైన్లు పోతున్నాం. అన్ని చెట్లను కూడా వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దానికి సంబంధించినటువంటి మీద చెట్టు పక్కన ఏ నాటకం కూడా నేషనల్ హైవేస్ వాళ్ళు బిడ్డలు ప్రోగ్రాం కార్యక్రమాలు సరిగ్గా సక్రమంగా అమలు చేయట్లేదు. కాబట్టి ఇవాళ మనం వాతావరణంలో కాలుష్యం వచ్చింది. అదేవిధంగా వాతావరణ కాలుష్యం కూడా మనం ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, వర్షాలు పడలేదు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. కానీ సమస్య ముఖ్యమంత్రి గారు చెట్టు నీరు ప్రోగ్రాం తప్పకుండా చేయాలి. ప్రతి ఇంటి ముందు కూడా ఇవాళ ప్రతి ఇంటి దగ్గర కూడా ఏంటంటే మీ కాలేజీలో చూస్తామంటే వాళ్ళు ఫ్లోరింగ్ అయిపోయింది. మా ఇంటి దగ్గర కూడా అందరూ ఏమన్నా కూడా వాళ్ళు మొత్తం సిమెంట్ వేసేస్తారు. ఎక్కడ కూడా మట్టి రోడ్డు మట్టి లేదు. దాంతో నీరు ఇంకుగుంట్లు కానీ ఎన్ని లేవు కాబట్టి నీరు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపల చాలా 100 అడుగులు 200 అడుగులు లోపలికి వెళ్ళిపోతుంది. నీరు నిల్వ ఉంటుంది. మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊళ్ళో కూడా, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా చెట్టు కాండాలను చేసే ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టారు. దాని సందర్భంగా మరి మేడం గారు కూడా మీ స్కూల్ ముందు కూడా కాలేజీ ముందు చాలా చెట్టు కూడా వాళ్ళ నాకు జరిగిన కొన్ని చెట్లు తీసుకొచ్చి పెట్టినట్టు కూడా దీన్ని కూడా మరి వారికి ఇంకో ముఖ్యంగా వారికి అందించేందుకు మీరు దాదాపుగా మరి కాలేజీ స్థాపించి దాదాపుగా 1992లో జూనియర్ కాలేజీగా స్థాపించడం జరిగింది.